హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. 12 ఏళ్ల రామ్ చరణ్కి యజమాని ఇంట్లో పని దొరకడానికి కారణం రామ్ చరణ్ వయసు ఒకటైతే రెండోది యజమానిది రామ్ చరణ్ది ఒకటే కులం కావడం. మొదట్లో ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి పనికొస్తాడేమో అని పెట్టుకున్న రామ్ చరణ్ యజమాని కొడుకుని చూడ్డానికి ఉపయోగపడ్డాడు. అమ్మగారు ఇంట్లో ఏదో పనిలో ఉన్నప్పుడు కుర్రాన్ని ఆడించడం, వాడు ఏడుస్తుంటే సముదాయించడం వగైరాలతో పాటు ఇంట బయట చిన్న చిన్న పనులు అలా యజమాని కొడుకు అనుకూల్ రామ్ చరణ్ చేతిలోనే పెరిగాడు దాదాపుగా. కుర్రాడు పెద్దవుతున్న రామ్ చరణ్ తోటే నేస్తం. అనుకూల్కి చదువు పెళ్ళి అయి కోర్టులో ఉద్యోగం వచ్చేదాకా రామ్ చరణ్కి అతనొక్కడే యజమాని. అనుకూల్ పెళ్ళి అయ్యాక రామ్ చరణ్కి ఇప్పుడు 2 యజమానులు. అనుకూల్ కొత్తగా ఇంట్లోకొచ్చిన అనుకూల్ వాళ్ళ ఆవిడను. అనుకూల్కి ఓ ఏడాదిలో పిల్లాడు పుట్టేసరికి మళ్ళీ రామ్ చరణ్కి పునరవసి జననం అన్నట్టు ఒకప్పుడు అనుకూల్ని చూసినట్టే అనుకూల్ కొడుకుని సాకడం మొదలైంది. అనుకూల్కి పద్మానది ప్రాంతానికి బదిలీ అయింది. తనని చిన్నప్పటి నుండి పెంచిన రామ్ చరణ్ అంటే ఉన్న అభిమానం వల్ల అనుకూల్ కుటుంబంతో అక్కడికి వెళ్తూ రామ్ చరణ్ని కూడా వెంట తీసుకువెళ్ళాడు. ఏడాది నిండుతోంటే అనుకూల్ కొడుకు పాకడం, మెల్లిగా అడుగులు వేయడం మొదలు పెడుతున్నాడు. మాటలు వస్తున్నాయి. అమ్మా నాన్న అని పిలుస్తూ రామ్ చరణ్ని తాత అంటున్నాడు. ఆ మాట అంటున్నందుకే వాడంటే రామ్ చరణ్కి విపరీతమైన అభిమానం. వాడికి గుమ్మం దాటి ఇంట్లోంచి బయటికెళ్ళాలని సరదా. వాడు బయటకెళ్ళకుండా కిందపడి దెబ్బలు తగిలించుకోకుండా చూడ్డం రామ్ చరణ్ పని. కుర్రాడికెలా తెలిసిందో కానీ వాడు సరదాకి ఇంట్లో నుంచి బయటికెళ్ళాలని ప్రయత్నించడం, వెళ్ళిపోతుంటే రామ్ చరణ్ గమనించి వాణ్ణి పట్టుకోవడం ఒక ఆటలా తయారైంది. రామ్ చరణ్ అనుకూల్తో అన్నాడు ఓసారి ఈ కుర్రాడి గురించి. వీడు మంచి తెలివైన వాడండి. నన్ను ఏడిపించి నా కళ్ళు కప్పేసి బయటికి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. నేను చూడనప్పుడు దాక్కోవడం, పట్టుకున్నప్పుడు అదో రకమైన నవ్వు. అబ్బో, వీడు తప్పకుండా కోర్టులో జడ్జి అయి తీరుతాడు చూడండి. కుర్రాడు పెరిగే కొద్దీ వాడి అవసరాల కోసం కొన్ని ఆట బొమ్మలు, ఆ బొమ్మలు పెట్టుకొని అటూ ఇటూ లాగడానికో చిన్న బండి ఒక్కొటి అమురుతున్నాయి. కొత్త కొత్త ఆటల కోసం రామ్ చరణ్ మోకాళ్ళ మీద అటూ ఇటూ కదులుతూ గుర్రంలాగా కుర్రాన్ని వీపు మీద మోయడం, ఒక్కోసారి వాడితో కుస్తీ పట్టడం, ఆ కుస్తీలో మళ్ళీ కుర్రాడి ముందు కింద పడిపోయి ఓడిపోయినట్టు ఒప్పుకొని గుంజీలు తీయడం, ఇవన్నీ చూస్తూ అనుకూల్ వాళ్ళ ఆవిడ నవ్వుకోవడం జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూల్కొచ్చే మంచి జీతం వల్ల కుర్రాడి అవసరాలకి దేనికి ముందు వెనక చూసుకోనవసరం లేదు. అమ్మగారు వాడికి ఎప్పుడూ కొత్త బట్టలు, కొత్త బంగారం నగలు వేసి చూసుకొని మురిసిపోతూ వాణ్ణి ఆడించడానికి రామ్ చరణ్ చేతిలో పెడుతున్నారు. ఇన్నేళ్ల బట్టి పనిచేస్తున్న రామ్ చరణ్ మీద నమ్మకమే తప్ప ఎవరికీ అనుమానం లేదు. కుర్రాడి నగల గురించి కానీ, వాడిని నగల కోసమో మరోదానికో రామ్ చరణ్ కానీ, వాడు చూస్తుండగా ఇంకెవరో కానీ ఎత్తుకుపోతారని. చూస్తుండగానే వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపులతో ధాటిగా కురిసే వర్షానికి పద్మానది ఉరకలేస్తూ పడగెత్తిన పాములా బుసలు కొడుతూ ప్రవహించడం మొదలైంది. ఈ ప్రవాహంలో మునిగిపోయిన పంటలు, చేలు అలా ఉంచితే నదీ తీరమంతా బురద. అది చాలనట్టు ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చే చెట్టు చేమ వల్ల ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కనుక ఎవరూ నది దగ్గరికి వెళ్ళడానికి లేదు. నదీ తీరానికి వెళ్ళి చూడాలంటే వర్షాకాలం అయ్యేదాకా ఆగాల్సిందే. ఈ వర్షాలలో ఓ రోజు తెరిపి ఇచ్చినప్పుడు అనుకూల్ కొడుకుని వాడికున్న చిన్న బండిలో కూర్చోపెట్టి రామ్ చరణ్ నదీ తీరానికి తీసుకొచ్చాడు. అలా తీసుకురావడానికి కారణం కూడా కుర్రాడు వెళ్దాం వెళ్దామని ఏడుస్తూ పట్టుబట్టడమే. చలి వేడి కానీ ఆ రోజున వర్షం లేదు కానీ ఆకాశం మబ్బుగానే ఉంది.
నది ఒడ్డున మోకాలి లోతు బురద అయినా నీళ్ల వరకు వెళ్లకుండా కొంచెం దూరం నుంచే ఇద్దరూ నీళ్ల ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు కుర్రాడి చూపు అటు పక్కనే ఉన్న కదంబ వృక్షం మీద పడింది. అసలే వర్షాకాలం, నీళ్లు బాగా వంటబట్టి ఉన్నాయి కాబోలు. ఆకులు కూడా కనబడకుండా చెట్టంతా పువ్వులు. అదేదో అద్భుతాన్ని చూస్తున్నట్టు కుర్రాడు అటువైపే చూస్తుంటే రామ్ చరణ్కి తెలిసిన విషయం ఏమిటంటే కుర్రాడికి ఆ పువ్వులు కావాలి. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే తాను బురదలో దిగి వెళ్ళి రావడానికి 20 నిమిషాలకి పైన పట్టవచ్చు. తాను అలా వెళ్తే ఇక్కడ కుర్రాన్ని ఎవరు చూస్తారు? కుర్రాన్ని మభ్యపెట్టి వాడి చూపు ఆ పువ్వుల మీద నుంచి తప్పించాలని రామ్ చరణ్ ఇదిగో ఆ పిట్ట చూడు, ఆ నీళ్లు చూడు అంటూ చెప్పాడు. కానీ జడ్జి కాబోతున్న కుర్రాడా అలా తప్పించుకునేది? ఈ పువ్వులనే చూపిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. వాడేడుపు చూసి రామ్ చరణ్కి కాలు చేయి ఆడలేదు. సరే, నువ్విక్కడే కదలకుండా ఉంటానంటే నేను వెళ్ళి తీసుకొస్తా ఆ పువ్వులు అడిగాడు. కుర్రాడి మొహం చూసి సరే అలాగే ఉంటా అన్నాడనుకొని మరోసారి వాణ్ణి హెచ్చరించి మోకాలి దాకా తడవకుండా బట్ట మీదకు లాక్కొని రామ్ చరణ్ బురదలోకి దిగాడు, కదంబ వృక్షం కేసి వెళ్తూ. రామ్ చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం. కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయాడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ల ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకొని నీళ్లలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టు వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళాడు బండిని లాక్కుంటూ. చేతికందిన 4 పువ్వులు కోసి అవి చూశాక కుర్రాడి మొహంలో కనబడే సంతోషం గుర్తు తెచ్చుకుంటూ వెనక్కి వస్తూ బండికేసి చూశాడు రామ్ చరణ్. బండైతే ఉంది కానీ కుర్రాడు చుట్టుపక్కల ఎక్కడా లేడు. రామ్ చరణ్ రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. చేతిలో పువ్వులెక్కడి అక్కడ పారేసి బండి దగ్గరికి వచ్చి అబ్బాయ్, నాన్న ఎక్కడున్నావురా, రారా అంటూ పిలిచాడు. ఎప్పుడు పిలిచినా నవ్వుతూ తాత ఇక్కడున్నా అంటూ సమాధానమిచ్చే కుర్రాడి గొంతుక వినిపించలేదిప్పుడు. ఇప్పుడున్నంతంతా పద్మానది ప్రవాహం, దాని తాలూకు గలగలల చప్పుడూను. పిచ్చివాడిలా కనిపించినంత మేర వెతికాడు రామ్ చరణ్. మానవ మాతృడన్న వాడెవడూ లేడు చుట్టుపక్కల. కాలు చేయి ఆడని పరిస్థితి. రామ్ చరణ్ కళ్ళప్పగించి ఎటువైపు చూసి అన్ని అరుపులు అరిచి కుర్రాన్ని పేరుతో పిలిచినా ఎంత ఏడిచి మొత్తుకున్నా అనుకూల్ కొడుకు ఈ నీటిలో కొట్టుకుపోవడం అనేదో పెద్ద విషయం కానట్టు, ఆ కుర్రాడి చావు విషయం తనకేం పట్టనట్టు పద్మానది ఉరుకులు పరుగులతో అలా ప్రవహిస్తూనే ఉంది. సాయంకాలం దాకా రామ్ చరణ్ తీసుకెళ్లిన కొడుకు రాకపోయేసరికి అప్పటిదాకా చూసిన అనుకూల్ భార్య మొగుడితో చెప్పి మరో 4 మనుషుల్ని పంపించింది వెతకడానికి. చీకట్లో లాంతర్లు పట్టుకొని వెతుకుతున్న జనాలకి అక్కడే నది ఒడ్డున కేకలు పెడుతూ పిచ్చివాడిలా తిరుగుతున్న రామ్ చరణ్ కనిపించాడు. కానీ కుర్రాడు జాడలేదు. రామ్ చరణ్ని వెనక్కి తీసుకొచ్చేసరికి అనుకూల్ కాళ్ల మీద పడి బోరుమన్నాడు. అతన్ని ఎన్ని అడిగినా ఎంత కదిపినా ఏమీ సమాధానం లేదు. నాకేం తెలియదనే మాట తప్ప మొత్తానికి పద్మానదిలో కుర్రాడు కొట్టుకుపోయాడని తీర్మానించిన ఊరి బయట కొంతమంది దేశదిమ్మర్లు దిగారని వాళ్ళే ఎత్తుకుపోయి ఉండొచ్చని కొంతమంది అనుకున్నా ఏమీ తేలలేదు. అనుకూల్ భార్య రామ్ చరణ్ని తిడుతూ నా కుర్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళావు, ఎక్కడ దాచావు చెప్పు అంటూ ఏడుస్తూ నిందించింది. కానీ ఏమీ సమాధానం రాబట్టలేకపోయింది. రామ్ చరణ్ ఎవరేం అడిగినా తన తల మీద కొట్టుకోవడం, ఏడవడం తప్ప మరే మాట చెప్పలేకపోయాడు. అనుకూల్ భార్య ఇదంతా చూశాక రామ్ చరణ్ని ఇంకా వెళ్ళిపోమ్మన్నట్టు తలుపు వేసేసుకుంది. అనుకూల్ భార్యతో రామ్ చరణ్ గురించి చెప్పడానికి ఏదో ప్రయత్నంతో అన్నాడు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన రామ్ చరణ్ అలాంటి వాడు కాదు. వాడు మన కొడుకుని దాచడం కానీ చంపడం కానీ ఎందుకు చేస్తాడు? అనుకూల్ భార్యతో రామ్ చరణ్ గురించి చెప్పడానికి ఏదో ప్రయత్నంతో అన్నాడు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన రామ్ చరణ్ అలాంటి వాడు కాదు. వాడు మన కొడుకుని దాచడం కానీ చంపడం కానీ ఎందుకు చేస్తాడు? ఎందుక కుర్రాడి వంటి మీద
నగల కోసం ఇప్పుడు అర్థమైందా? అనుకుల్ నోరు మూయించింది. ఆ మాటతో ఆవిడ మాట అన్నాక ఇంక నోరెత్తలేకపోయాడు అనుకుల్. అనుకుల్ ఇంట్లోంచి గెంటబడిన రామ్ చరణ్ తన ఊరికి బయలుదేరాడు. రామ్ చరణ్కి ఎప్పుడో పెళ్ళయిందనే మాటే తప్ప ఇప్పటి వరకు అతనికి తన కుటుంబం అంటే అనుకుల్ అతని పిల్లాడే. ఇప్పుడు స్వంత ఊరికొచ్చేసరికి తనకు కుటుంబం, భార్య ఉందని తెలిసొచ్చింది. రామ్ చరణ్ ఊరికి తిరిగొచ్చిన ఏడాది చివర్లో అతనికో కొడుకుని అందించి రామ్ చరణ్ భార్య ఆఖరి శ్వాస తీసుకుంది. పుట్టిన కుర్రాన్ని చూడగానే రామ్ చరణ్కి అదో రకమైన అసహ్యం, నీరసం, అనేకానేక ఆలోచనలు. ఇప్పుడు అనుకూల్ కొడుకు తన చేతుల్లోంచి దాటిపోయాక వీణ్ణి సాకాలంటే అదో రకమైన అపరాధ భావం. అదీగాక ఇప్పుడు తనకి ఇదెక్కడి దరిద్రం దాపురించిందిరా అనే ఆలోచన. ఈ ఆలోచనలతో కుర్రాన్ని ఎప్పుడూ దగ్గరికి తీయడానికి ప్రయత్నించనే లేదు. రామ్ చరణ్ ఇంట్లో అతని విధవ అప్పగారు కానీ లేకపోతే ఆ పుట్టిన కుర్రాడు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. అలా రామ్ చరణ్తో సంబంధం లేకుండా కుర్రాడు పెరుగుతున్నాడు. వాడికి ఫైల్నా అని ఆవిడే పేరు పెట్టింది కూడా. కుర్రాడు పెరుగుతుంటే రామ్ చరణ్ ఆలోచన క్రమంలో ఏదో మార్పు వస్తూ ఉందిప్పుడు. వాడు పాకుతుంటే అనుకూల్ కొడుకు పాకుతున్నట్టే ఉంది. వీడు కూడా అనుకూల్ కొడుకులాగే తనని గడపదాకా వెళ్ళి ఏడిపించడం అది చేస్తున్నాడు. ఏదో జరుగుతోంది తనకి తెలియకుండా. తనని తాత అంటూ పిలిచిన కుర్రాడు అలా నీళ్ళల్లో కొట్టుకుపోయి తన మీద మమకారంతో తనింట్లోనే పుట్టాడు కాబోలు. దీనికి కారణాలు వెతికితే కంటి ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. మొదటిది, తన కొడుకు అనుకూల్ కొడుకు పోయిన సరిగ్గా ఏడాదికి పుట్టాడు. రెండోది, ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టని తనకి ఈ మధ్య వయసులో ఇంక పుట్టరు. అసాధ్యం అనుకున్నప్పుడు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ వీడు పుట్టాడు. మూడోది, అనుకూల్ కుర్రాడిలాగే వీడు జడ్జయ్యే లక్షణాలు కనిపించడంలే. అదీగాక అనుకూల్ వాళ్ళ ఆవిడ అంది కదా, నా కుర్రాన్ని ఎత్తుకుపోయింది నువ్వే అని. తల్లి మనస్సు తనకి తెలియలేదు ఆవిడలా అన్నప్పుడు. ఇప్పుడు వీడు తనకి పుట్టాక అది తెలిసి వస్తోంది. పాపం ఆవిడ ఎంత క్షోభ అనుభవిస్తోందో. ఈ ఆలోచనలు రాగానే రామ్ చరణ్ తన కొడుకుని వాడు అనుకూల్ కొడుకే అన్నట్టు పెంచడం మొదలుపెట్టాడు. కుర్రాన్ని ఏమండి యజమాని గారు అనడం, మంచి జమీందారులాగా బట్టలు తొడిగి మహారాజులా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎంత లేక కొడుకు పుట్టినా ఇంత గారాబమా అనుకునే లోకుల్ని ఎప్పుడూ లెక్క చేయలేదు రామ్ చరణ్. జమీందారు గారి పిల్లలు అలగా జనంతో ఆడుకోరు కాబట్టి రామ్ చరణ్ ఎప్పుడూ తన కొడుకుని ఎవరితోనూ ఆడుకొనిచ్చేవాడు కాదు. తన దగ్గరున్నవన్నీ భార్యవి నగల్ని కరిగించేసి కుర్రాడికి నగలు చేయించేవాడు. అనుకూల్ కొడుకు ఒకప్పుడు ఆడుకున్న బండి లాంటిదే ఓ బండి కూడా అమర్చబడింది. కుర్రాన్ని చూస్తే ఎవరికి కూడా రామ్ చరణ్ కొడుకనే అనుమానం రాదు, ఎవరో జమీందారుల బిడ్డ అనే తప్ప. 5 ఏళ్ళు గడిచి ఫైల్నా స్కూల్కి వెళ్ళే రోజు వచ్చేసరికి రామ్ చరణ్ తనకున్న పొలం అమ్మేసి మళ్ళీ కలకత్తా చేరి కుర్రాన్ని మంచి స్కూల్లో అక్కడే ఉన్న హాస్టల్లో చేర్పించాడు. కుర్రాడికేమీ తక్కువ రాకుండా చూస్తూ రామ్ చరణ్ మాత్రం రోజుకిన్ని మెతుకులు మాత్రం తింటూ చిక్కి శల్యం అవుతున్నాడు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తనలో తనే కలవరింపులు. అబ్బాయ్, నేనంటే నీకెంతిష్టం. నువ్వు పోయాక నా మీద ఇష్టంతో మళ్ళీ నా ఇంటికి వచ్చావు. నీకెప్పటికీ ఏమీ తక్కువ చేయను అంటూ. 12 ఏళ్ళు గడిచాయి ఇలాగే. పెద్దవుతున్న కుర్రాడికి చదువు బాగానే వంటబడుతుంది. అందరితో పాటు హాస్టల్లో ఉండడం అలవాటైంది. కుర్రాడికి చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఎలా అలవాటు చేశాడో అలాగే దర్జాగా బతకడం తెలుసు. తానే కుర్రాడి తండ్రినని రామ్ చరణ్ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా రెట్టించి అడిగితే తాను కుర్రాడికి సేవ చేసే పనివాడినని మాత్రం చెప్పాడు. రామ్ చరణ్ కుర్రాడి దగ్గరి పనివాడిలా చూపించే అణకువ చూసి మిగతా పిల్లలు నవ్వినా రామ్ చరణ్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మిగతా పిల్లల మాట అలా ఉంచితే ఫైల్నా కూడా రామ్ చరణ్ దగ్గర లేనప్పుడు తన పనివాడు ఎలా అణకువగా ఉంటాడో వాళ్లతో చెప్తూ నవ్వుకునేవాడు. కుర్రాడికి రామ్ చరణ్ అంటే ఇష్టమే కానీ అదో రకమైన దిగజారుడు ఇష్టం. పనివాడి పట్ల ఉండే ఇష్టం లాంటిది తప్ప ఎప్పుడూ తన తండ్రి అన్న భావమే లేదు. ఆ దిగజారుడు ఇష్టం కూడా
రామ్ చరణ్ వాణ్ణిలా పెంచడం వల్ల వచ్చిందే తప్ప అది వాడి తప్పు కాదు, పుట్టుకతో వచ్చింది కాదు. రోజులు గడిచే కొద్దీ కుర్రాడు పెద్దవడం అటుంచితే రామ్ చరణ్ ముసిలివాడవుతున్నాడు. రామ్ చరణ్ సరిగ్గా పనిచేయడం లేదని అతను పనిచేసే చోట యజమాని అరుస్తున్నాడు. పనిచ్చిన పెద్ద మనిషికి పూర్తి సమయం కేటాయించలేకపోవడం ఒకతే అయితే, పనిలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా పనిచేయకపోవడం మరొకటి. ముసలితనం వల్ల రామ్ చరణ్ శరీరం సహకరించడం లేదు. ఈ వైపు ఎదుగుతున్న కుర్రాడు తనకి రోజు రోజుకి ఎక్కువ డబ్బులు కావాలని పీకుతున్నాడు. చూడబోతే రామ్ చరణ్ దగ్గర డబ్బులు దాదాపుగా అయిపోవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ ఏదో నిశ్చయానికి వచ్చాడు. తానింకా ఎలాగా ఉద్యోగం చేయలేడు కనుక అక్కడ యజమానితో చెప్పి పని మానుకున్నాడు. ఓ రోజు ఫైల్నాథ్ దగ్గరకొచ్చి చెప్పాడు, నాకు ఊర్లో కొంచెం పని ఉంది. నా దగ్గర మిగిలిన ఈ డబ్బులు నీ దగ్గరుంచి నేను మరికొన్ని రోజుల్లో మళ్ళీ వెనక్కి వస్తా. అనుకూల్ ఇప్పుడెక్కడ పని చేస్తున్నాడో కనుక్కొని రామ్ చరణ్ అతన్ని చూడడానికి బయలుదేరాడు. రామ్ చరణ్ వచ్చేసరికి అనుకూల్ బయట వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడ లోపల ఏదో పనిలో ఉంది. కొడుకు నీళ్లలో పడి కొట్టుకుపోయాక వాళ్ళకి మరింక పిల్లలు లేరు. ఆవిడ పాపం ఇంకా పుత్రశోకం అనుభవిస్తున్నట్టే ఉంది. రామ్ చరణ్ రావడం కోసం అనుకూల్ మొహంలో ఏం భావం లేకుండా అడిగాడు, ఏమిటిలా వచ్చావు? రామ్ చరణ్ నోటమాట లేకుండా అలాగే నించున్నాడు. చేతులు కట్టుకొని చిన్నప్పుడు తనని పెంచినందుకో మరెందుకో కానీ కాసేపటికి అనుకూల్ అన్నాడు సున్నితంగానే, కొన్నేళ్ల క్రితం ఏదో జరిగిందిలే, దాని సంగతి ఇప్పుడెందుకు గానీ పనికోసం చూస్తున్నావా? నీకు మళ్ళీ పనిలోకి రావాలనుంటే చెప్పు, నాకు కూడా ఇంట్లో ఒక అవసరం. అందుకాదండి వచ్చింది. ఓసారి అమ్మగారిని చూసి ఓ మాట చెప్పిపోదామని వచ్చాను. కాసేపటికి నోరు పెగుల్చుకుని చెప్పాడు రామ్ చరణ్. సరే రా అయితే లోపలికి. అనుకూల్ ముందు నడుస్తుంటే రామ్ చరణ్ అనుసరించాడు. అమ్మగారు రామ్ చరణ్ని చూడగానే మొహం చిట్లించింది. మళ్ళీ ఎక్కడ దాపురించిందిరా ఈ దరిద్రం అనుకుంటూ. రామ్ చరణ్ ఇదేం పట్టించుకోనట్టు చూసి ఆవిడకు చేతులు జోడించి చెప్పాడు, ఏమీ ఉపోద్ఘాతం లేకుండా. మీ కుర్రాన్ని పద్మానది మింగేసిందని అందరూ అనుకున్నారు కానీ అది నిజం కాదు. వాణ్ణి కావాలని ఎత్తుకుపోయినది నేనే. అనుకూల్ వాళ్ళావిడ నోర్లు వెళ్ళబట్టి ఆశ్చర్యం, సంభ్రమం, అనుమానం అన్నీ కలబలుపుతూ ఒక్కసారిగా అరిచినట్టే అన్నారు. ఏమిటి నువ్వా? ఎందుకు? ఎలా? ఇంతకీ వాడెక్కడున్నాడిప్పుడు? నా దగ్గరే ఉన్నాడు. నేనే పెంచాను. ఇన్నాళ్ళునూ వాడికి ఏ లోటు రాకుండా చూస్తూ స్కూల్లో ఉంచాను. ఎల్లుండి ఆదివారం తీసుకొని వస్తున్నాను. ఇంట్లోనే ఉంటారా? ఆదివారం కోర్టుకు సెలవు కనుక అనుకూల్ ఇంట్లోనే ఉన్నప్పుడు రామ్ చరణ్ ఫైల్నాన్ని తీసుకొని వచ్చాడు. కుర్రాన్ని చూసి అనుకూల్ భార్య దాదాపు మూర్ఛపోయింది. వాణ్ణి ముట్టుకొని చేత్తో తడుముతూ ముద్దులు పెట్టుకుంటూ అదో లోకంలో తేలిపోతుంది. అనుకూల్కి కూడా ఏదో ఆపేక్ష పుట్టుకొచ్చింది కుర్రాన్ని చూడగానే. వీళ్ళిద్దరిని చూస్తున్న రామ్ చరణ్ కంట్లో నీళ్లు కనబడకుండా ఉండడానికి కష్టపడుతుంటే అనుకూల్లో ఉన్న మెజిస్ట్రేట్ బయటకొచ్చి అడిగాడు, వీడు మా కొడుకే అనడానికి ఏమిటి రుజువు? ఎవరైనా సాక్ష్యాలున్నారా దీనికి? ఇటువంటి దానికి సాక్ష్యం ఎక్కడుంటుందండి? నేను వాడిని ఎత్తుకుపోయానని చెప్పాను కదా. వాడు మీకు పుట్టినప్పటినుంచి వాడంటే నాకు, నేనంటే వాడికి ఎంత ఇష్టమో మీకు తెలుసు. సాక్ష్యం కావాలంటే భగవంతుడే సాక్ష్యం, రామ్ చరణ్ చెప్పాడు. అనుకూల్ ఇటువైపు చూసేసరికి వాళ్ళ ఆవిడ కుర్రాన్ని ముద్దాడడం, ఎన్నాళ్లకో కనబడిన కొడుకుని చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్టు వాడికేసి చూస్తూ ఉండడం కనిపించింది. ఇంకా అనుకూల్ సాక్ష్యం గురించి ఏమీ బలవంతం చేయలేకపోయాడు. అయినా తన నమ్మిన బంటు రామ్ చరణ్ కుర్రాన్ని ఎత్తుకుపోయినట్టు ఒప్పుకుంటున్నాడుగా. వీడు తమ కొడుకు కాక రామ్ చరణ్ కొడుకు అనుకోవడం ఎలా? రామ్ చరణ్ అంత ముసలివాడికి ఇంత చిన్న కుర్రాడు పుట్టి ఉండడం అసంభవం కదూ. ఈ ఆలోచనలు రాగానే అనుకూల్ ఇంకా రెట్టించలేకపోయాడు. కాసేపటికి అనుకూల్ జడ్జిలాగా ఏదో తీర్పు ఇస్తున్నట్టు చెప్పాడు రామ్ చరణ్తో, నిన్ను నమ్ముతున్నాను, కానీ ఇంక నువ్వు ఈ చుట్టుపక్కల ఉండడానికి ఒప్పుకోను. నువ్వు మా కళ్ళెదుట ఉండడం కుదరదు. పిడుగు మీద పడ్డట్టు
రామ్ చరణ్ కంఠం వణుకుతుండగా అడిగాడు. అలా అంటారేంటండి? ఈ ముసలితనంలో నేనెక్కడికి వెళ్తాను? ఎవరున్నారు నాకు? అనుకూల్ భార్య కూడా అంది. పోనీ అతన్ని ఉండనీయరాదు అంటండి. ఏదో పని చేసి పెడతాడు ఇంట్లో. ఇన్నాళ్ళు కుర్రాన్ని సాకాడు కనుక కుర్రాడికి కూడా ఊసిపోతుంది. అనుకూల్ అరిచాడు. లేదు, వాడిక్కడుండటానికి వీల్లేదు. మనం ఎంతో నమ్మి కుర్రాన్ని చేతిలో పెడితే ఇలా ఎత్తుకుపోయి ఇన్నేళ్ళు మనకి పుత్రశోకం కలిగించాడు. ఎప్పుడైతే కుర్రాన్ని ఎత్తుకెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడో ఆ రోజే ఇక్కడ్నుండే వీల్లేకుండా తెగతెంపులు చేసుకున్నాడు. వాడెక్కడికెళ్తాడో మనకి అనవసరం. రామ్ చరణ్ అనుకూల్ కాళ్ళవేళ్ళ పడ్డాడు. కానీ ఫలితం లేకపోయింది. నేను కాదండి అలా ఎత్తుకెళ్ళినది. ఏదో అలా జరిగిపోయింది అంటూ నీళ్లు నాన్చుతున్న రామ్ చరణ్ని అనుకూల్ గద్దించాడు. నువ్వే కదా కుర్రాన్ని ఎత్తుకెళ్ళానని చెప్పావు. మరి నువ్వు కాకపోతే ఎవరు? నేను కాదు. ఏదో దేవుడి హస్తం వల్ల అలా అయ్యింది. నేను కాదు. నా ప్రారబ్ధం. రామ్ చరణ్ ఏడవడం సాగించాడు. చెప్పిన మాటే చెప్తూ అనుకూల్ వంటి జడ్జి ముందా ఈ ప్రేలాపన? అంతా విన్నాక అనుకూల్ మరింత పట్టుదలగా చెప్పాడు. నీ దారిన నువ్వు వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ నీ మొహం మాకు చూపించకు. ఇదంతా చూశాక ఫైల్నాక్ కూడా మండుకొచ్చినట్టయింది. తానొక మెజిస్ట్రేట్ కొడుకు అయినా ఈ దరిద్రుడు రామ్ చరణ్ తనని ఎత్తుకుపోవడం వల్ల తల్లి తండ్రి లేనట్టు పెరిగాడు. ఎంత మోసం! అయినా ఎందుకు? ఫైల్నాకి అతని ముసలితనం తానేమి అడిగినా వెంటనే కాదనకుండా అమర్చడం అన్నీ గుర్తొచ్చి కాస్త జాలి వేసి అనుకూల్తో అన్నాడు. పోనీయండి నాన్న, ఇన్నాళ్ళకైనా నన్ను తీసుకొచ్చి అప్పగించాడు కదా. అతను ఇక్కడ ఉండటం మీకిష్టం లేకపోతే వాళ్ళూరికి పోనీయండి. అక్కడే మీరు నెలకింత అంటూ ఏదో డబ్బు పంపించవచ్చు. ఏమంటారు? ఈ మాట విన్న రామ్ చరణ్ తలెత్తి తన కొడుకేసి చూశాడు. అదే రామ్ చరణ్ కొడుకుని ఆఖరిసారి చూడడం. అనుకూల్కి వాళ్ళావిడకి ఓ నమస్కారం పెట్టి ఇంటి గేటు తీసుకొని వెనుకకి కూడా చూడకుండా నడుచుకుంటూ రోడ్డు మీద రద్దీలో జనంలో కలిసిపోయాడు. నెలాఖరికి అనుకూల్ రామ్ చరణ్ ఉండే ఊరికి ఓ మనీ ఆర్డర్ పంపించాడు. అయితే ఆ డబ్బులు వెనక్కి వచ్చేశాయి. డబ్బులు బట్వాడా చేయడానికి రామ్ చరణ్ అనే పేరున్నవారెవరూ ఆ ఊర్లో లేరట.